హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా గ్యాప్ వచ్చింది. ఈరోజు బక్రీద్. పొద్దున 4 గంటలకి లేచాను. బక్రీద్ అంటే బక్రా ఈద్. మా యూట్యూబ్ స్టార్ చాలా రోజుల నుంచి వీడియో చేద్దాము, హాలిడేస్ ఉన్నాయంటే నాకు కుదరలేదు. ఫైనల్లీ వాడి కూడా లేపాను, నమాజ్కి వెళ్ళాలి లేరా అంటే వాడు ఫస్ట్ లేచేసాడు. ఇక మా పెద్దోడు కెమెరామ్యాన్ వాడు కూడా లేచేసాడు. ముగ్గురం రెడీ అయిపోతున్నాము. పెద్దోడు వడమ్మలాగా తాబేలు, చిన్నోడు నాలాగా కుందేలు. తర్వాత నా బాధ్యత, నా పిల్లలకు స్నానం చేయించడం నాకు చాలా ఇష్టం. జీవితంలో ప్రతి ఒక్క తండ్రి చేయాల్సిన పని. మనం ఇప్పుడు చేస్తే పెద్దయ్యాక, మేము ముసలోళ్ళు అయ్యాక, వాళ్ళు పెద్దయ్యాక మమ్మల్ని చూస్తారు. అందుకోసం ప్రేమగా, ఆప్యాయతగా పిల్లని రెడీ చేసేసాను. ఇకపోతే ఫస్ట్ చిన్నవాడికి రెడీ చేసి, తర్వాత పెద్దోడికి కొంచెము చలి, వాడు తాబేలు అన్నమాట. నిదానంగా వాడిని రుద్ది వాడికి కూడా స్నానం చేసి పొద్దున్నే 4 గంటలకు నిద్రలేశారు నా పిల్లలు నమాజ్ కోసం. ఈరోజు ఫజర్ నమాజ్తో పాటు ఈద్ నమాజ్ ఉంది, ఏంటిరా అంటే రాత్రి నాకు సాయం చేసి 12 గంటలకు, మరి తొందరగా 4 గంటలకి లేచారు. తర్వాత వాళ్ళని రెడీ చేసి అత్తరు మరియు సుర్మా పెట్టి వాళ్ళని రెడీ చేసి నమాజ్కి పిలుచుకోవడానికి రెడీ చేస్తున్నాను. ఫస్ట్ చిన్నోడికి చేసేసాను, తర్వాత పెద్దోడికి తయారు చేసి, తర్వాత నేను కూడా తయారైపోతున్నాను. చాలా సంతోషంగా ఉంది. నేను కూడా రెడీ అయిపోతున్నాను. నేను రెడీ అయిపోయినాక ఇంకా రెడీ ఫర్ నమాజ్. సలాం అలైకుం. టైం కరెక్ట్ 5 అయింది. ఇంట్లో నుంచి బయలుదేరే సమయం. ఇంట్లో మా భార్యకి చెప్పి ముగ్గురం నమాజ్కి బయలుదేరాము. నమాజ్ 5 గంటల 20 నిమిషాలకి ఫజర్ నమాజ్. ఇలా మస్జిద్కి చేరుకోగా మొదటి మనిషి మేమే ఉన్నాము, ఎవ్వరూ రాలేదు మస్జిద్కి. చాలా సంతోషంగా ఉంది. 5 గంటలకే పోయి నమాజ్లో కూర్చున్నాము. పిల్లలు రెడీ అయ్యి నేను పిలుచుకెళ్ళాను అన్నమాట. ఇలా ఫజర్ నమాజ్ 5 గంటల 20 నిమిషాలకి ఫజర్ నమాజ్ అయిపోయిన తర్వాత కొంతసేపు దైవ ప్రార్థన చేసి మళ్ళీ 6 గంటల 20 నిమిషాలకి ఈద్ నమాజ్ చేసి అందరినీ ఈద్ కలిసి ఈద్ ముబారక్ చెప్పి ఒకరినొకరు ఆలింగనం చేసుకొని దేవుడు పాపాలు క్షమించమని కోరుకొని చిన్న పెద్ద తేడా లేకుండా ఇలా బయటికి వచ్చాము. ఒక చిన్న స్నాప్ తీసుకొని నేరుగా ఇలా చూపించుకుంటూ నిదానంగా బయలుదేరాము. పొద్దున్న నుంచి ఏం తినలేదు కాబట్టి, నాకు షుగర్ ఉంది కాబట్టి ఒక టీ బిస్కెట్ వేసాను. టీ బిస్కెట్ అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత అమ్మ దీవెనలు, వేరే కార్యక్రమాలు పెట్టుకోకుండా అమ్మ దీవెనలు. తర్వాత మా పిల్లలు వాళ్ళ నానమ్మ దీవెనలు తీసుకుంటున్నారు. పిల్లలకు ఖచ్చితంగా ఇలాంటి అలవాటు నేర్పించాలి, లేదంటే చిన్న పెద్ద తేడా ఉండదు. జీవితంలో ఖచ్చితంగా నేర్పాల్సిన పాఠం ఇది. తర్వాత ఒక తండ్రిగా నన్ను కూడా వాళ్ళు నా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల ప్రేమ అనురాగాలు పెరుగుతాయి. ప్రేమ అనురాగాలే కాకుండా ఒకరి మీద ఒకరి కోపం, ద్వేషం ఉండదు. అది తండ్రిగా నా బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. ఇలా ఉంటేనే పిల్లలు గుర్తుపెట్టుకుంటారు. కుర్బానీ టైం వచ్చింది. ఈసారి 2 పొట్టేళ్ళు, ఒకటి నా పేరు మీద, మరి ఒకటి మా అమ్మ పేరు మీద. ఈరోజు ఒకటే కోసాను. నా పేరు మీద కోసుకొని నేను కుర్బానీ ఇచ్చి అందరికీ, బంధువులందరికీ, బీద వాళ్ళకి, బంధువులకి, ప్రతి ఒక్కరికి ఈ మాంసం పంచానన్నమాట. ఈ మాంసము 3 భాగాలు చేస్తారు. ఒక భాగం మాకు, ఒక భాగం బంధువులకు, ఒక భాగం బీద వాళ్ళకి పంచాలి. ఇస్లాం ధర్మం ప్రకారం నేను 3 భాగాలు పంచుతున్నాను. మొత్తం 15 కేజీలు వచ్చింది. కావున 5 కేజీలు నేను పెట్టుకొని 5 కేజీలు బంధువులకి పంచి 5 కేజీలు బీద వాళ్ళకి పంచుతున్నాను. ఈ విధంగా పొద్దున్నే
6 గంటల 40 నిమిషాలకి మేము నమాజ్ పూర్తి చేసుకొని 7 గంటల 15 నిమిషాలకి ఫస్ట్ పొట్టేలు కోసామన్నమాట కడపలో. ఇదంతా మా ఫెరోజ్ పుణ్యమే. తర్వాత మా పిల్లలు తీసుకొని పోయి ఈ కుర్బానీ గోష్ని పంచడం స్టార్ట్ చేశారు. ఈలోగా నేను మా పిన్ని ఆంటీ వాళ్ళ ఇల్లు క్లీన్ చేశానన్నమాట. ఎందుకంటే పొట్టేలు ఎక్కడ కోసుకున్నామని. ఇది తీసుకొని ఇంటికి పోయేలోగా మా అమ్మ నా కోసం నాకు ఇష్టమైన ఫేవరెట్ రోటీ కలీజీ అది తింటా ఉన్నాను. అది తిన్న తర్వాత ఇంకా బయలుదేరి నేను కూడా అందరినీ కుర్బానీ పంచుకుంటూ వస్తున్నాను అన్నమాట. ఇక్కడ ఈ విషయం ఏంటంటే దీనికి మెయిన్ కారణం ఫెరోజ్ భాయ్. ఇతను లేకపోతే నాకు ఏ కార్యక్రమం నడవదు. ఇతని వల్లనే మొత్తం నేను టయానికి చేయగలుగుతున్నాను. నాకు నమ్మిన బంటు నా దగ్గర చాలా నేర్చుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే నా శిష్యుడు. ఇకపోతే ఈ అబ్బాయి శిష్యుడు అన్నమాట. ఆ అబ్బాయి దగ్గర ఈ అబ్బాయి పని నేర్చుకుంటున్నాడు. ఇకపోతే ఆడంగులు నమాజ్ చేయడం స్టార్ట్ చేశారు. నమాజ్ చేస్తున్నారు కలిసిమెలిసి. నేను మాంసం పంచిన తర్వాత వస్తూ శ్మశానం దగ్గర పోయి మా నాన్నకు ప్రార్థన చేసి తిరిగి వచ్చే సమయంలో ఎండ ఎక్కువగా ఉండడం వల్ల నేను మా పిల్లలు చల్లని మజ్జిగ స్పెషల్ లస్సీ తాగామన్నమాట. బాగా ఎండలు కొడుతున్నాయి. పొద్దున్న 3 గంటలకు 4 గంటలకు లేసాము. ఇకపోతే అన్నీ పంచుకొని ఇంకా ఇంటికి పోయే సమయాన కొంచెం దాహంగా ఉంటే అందరం మజ్జిగ మరియు షరబత్ తాగుతున్నాం అన్నమాట. ఈ విధంగా కార్యక్రమం ముగించుకొని మజ్జిగ తాగి కార్యక్రమం ముగించుకొని ఇంటికి వస్తున్నాను అన్నమాట. ఇంటికి బయలుదేరుతున్నాను. ఈరోజు నా కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఇకపోతే మిగిలింది ఇంటికి పోయి బిర్యానీ తిని కొంచెం పనుకోవడమే. అలా మా ఇంటికి రీచ్ అయిపోయాను నేను. ఇలా రీచ్ అయిపోయి కార్యక్రమం అన్నీ టయానికి అయిపోయిన తర్వాత సంతోషంగా ఇంటికి రీచ్ అయిన తర్వాత మా అమ్మ నా కోసం మా బంధువుల కోసం వేడి బిర్యానీ రెడీ చేసిందన్నమాట. ఈ బిర్యానీలో దాల్చా మరియు ఈ పెరుగు పచ్చడి తింటే దాంట్లో ఉండే కిక్కే వేరప్ప. ఈ విధంగా మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకి భోజనం చేసేసాను. భోజనం చేసిన తర్వాత బాగా అలసిపోయినట్టుగా ఉన్నింది. ఇంకా నేను మా ఫిరోజ్ భాయ్ ఇద్దరం కలిసి భోజనం చేసేసాము. పొద్దున 4 గంటలకు లేసాము కదా, కొంచెం అలసిపోయాము అన్నమాట. ఎంత అలసిపోయినా ఈ బిర్యానీ మొత్తం ఆ బాధను తీర్చేసింది. అలా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం 4 గంటల 40 నిమిషాలకి నిద్ర లేసానన్నమాట. ఇకపోతే మా కెమెరామ్యాన్ మా యూట్యూబ్ స్టార్ పొద్దున్న లేశారు కాబట్టి బీభత్సంగా పనుకుంటా ఉన్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా నిదానంగా బయటకు వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఈరోజు పని అయిపోయింది. మరియు రేపు నేను ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నాను. అదే గెట్ టుగెదర్. అందరూ ఫ్రెండ్స్ బంధువులన్నీ పిలిచాయి. అందరం కలిసి కలవాలని ఒక చిన్న కోరిక ఉన్నింది నాకు. ఎవరెవరిని పిలిచాలా అని చెప్పి టీ తాగుతా ఆలోచిస్తా ఆర్గనైజ్ ఎలా చేయాలి అని ప్లాన్ వేసుకొని టీ తాగుతా ఉన్నాను. ఎన్ని గంటలకు రావాలి, ఎంతమంది పిలిచాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలని చెప్పేసి. ఇకపోతే అప్పుడే ఫిరోజ్ భాయ్ ఫోన్ చేసి ఒంటేలు చూద్దామరా అంటే ఒంటేలు చూసి ఇంటికి వచ్చాము. ఇంటికి వస్తానే మా ఆడంగులు అలసిపోయారు. అందుకోసం వాళ్ళు నైట్ కూడా సేమ్ బిర్యానీ పెట్టారు కాబట్టి 8:40కి అంతా లైట్గా భోజనం చేసేస్తున్నాను. ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టలేక నేను ఇబ్బంది పడి నిదానంగా ఒక మామిడికాయతో నేను డిన్నర్ అరిగించేశాను. ఇంకా రేపు పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నాను. దాని వీడియో కూడా ఖచ్చితంగా చేస్తాను. చూసి ఎంజాయ్ చేయండి.
ఈ రోజుకి ఇంతే సమాప్తం. ఖచ్చితంగా